ఇటలీలోని మూడవ అతిపెద్ద నగరం నేపల్స్. ఇక్కడి పౌరులను నియపాలిటన్స్ అని పిలుస్తుంటారు. బే ఆఫ్ నేపల్స్ తీరంలో ఉన్న నేపల్స్ అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, విశిష్టమైన చరిత్ర, సంస్కృతి పర్యాటకులను ఆకర్షిస్తాయి. నిజానికి నేపల్స్ ఇటాలియన్ పదం కాదు, గ్రీక్ పదం నియోపోలిస్ నుండి వచ్చింది. దీనికి న్యూ సిటీ అని అర్థం. క్రీస్తు పూర్వం 6-7 శతాబ్దాలలో ఈ నగరాన్ని నిర్మించారు. నేపల్స్లో ఉన్న 7 కేసిల్స్ వల్ల దీనికి సిటీ ఆఫ్ 7 కేసిల్స్ అనే పేరు వచ్చింది. పిజ్జా పుట్టినిల్లు ఈ నగరమే. 19వ శతాబ్దంలో ఇక్కడి బిజీ లైఫ్ వల్ల వెళ్తూ తినడానికి వీలుగా పిజ్జాని తయారు చేశారు. క్వీన్ మార్గెరిటా కోసం ఇక్కడి పిజ్జా మేకర్ రాఫెల్ చేసిన సింపుల్ పిజ్జానే నేడు మార్గెరిటా పిజ్జాగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఇక్కడ ఏటా పెద్ద ఎత్తున పిజ్జా ఫెస్ట్ జరుగుతుంది. నేపల్స్లో ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు: నేపల్స్ నేషనల్ ఆర్కియాలజికల్ మ్యూజియం, గ్రీక్, రోమన్ పునరుజ్జీవ కాలాలకు సంబంధించిన అద్భుతమైన సేకరణలు ఈ మ్యూజియంలో ఉన్నాయి. దీన్ని సింపుల్గా మానని పిలుస్తుంటారు. ఒకప్పుడు ఆశ్విక దళ స్థావరంగా ఉన్న ఈ భవనాన్ని 19వ శతాబ్దంలో మ్యూజియంగా మార్చారు. దీనిలో అద్భుతమైన రత్నాలు, మార్బుల్స్ సేకరణ ఉంది. అద్భుతమైన పురాతన పెయింటింగ్స్, శిల్పాలు కళ్లను కట్టిపడేస్తాయి. దీనిలో శృంగార భరితమైన సేకరణలు ఉన్న సీక్రెట్ కేబినెట్ చూసేందుకు పెద్దలకు మాత్రమే అనుమతి ఉంటుంది. అమాల్చి కోస్ట్. ఇది దక్షిణ ఇటలీలోని అద్భుతమైన తీర ప్రాంతం. ట్రెరేనియన్ సీ, గల్ఫ్ ఆఫ్ సెలెర్నోలకు అభిముఖంగా సాగిపోయే ఈ తీర ప్రాంతం అందమైన ప్రకృతికి ఆలవాలం. కొండ అంచుల్లో ఉండే పాసిటాను, రావెల్లో పట్టణాల వెంట సాగిపోయే రోడ్డు మార్గంలో ప్రయాణించడం ఓ మంచి అనుభూతిని అందిస్తుంది. తీరం వెంట వెళ్తూ చరిత్ర మిగిల్చిన శిథిలాలు, సముద్రం అందాలు చూడవచ్చు. ఇక్కడి ప్రత్యేకమైన సీ ఫుడ్ ఆస్వాదించవచ్చు. పాంపేయి. ఇది ఒక ప్రాచీన రోమన్ నగరం. ఇటలీలోని కంపానియా ప్రాంతంలో నేపల్స్ నగరం దగ్గరలోని ఆధునిక పాంపీ నగరానికి సమీపంలో ఈ ప్రాచీన నగరం ఉండేది. క్రీస్తు పూర్వం 79లో విసూవియస్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు దాని బూడిద కింద 4 నుండి 6 మీటర్ల లోతున సమాధి అయిపోయిన నగరం ఇది. దీనితో పాటు చుట్టుపక్కల ఉన్న హెర్క్యులేనియం వంటి గ్రామాలు కూడా ఆ బూడిదలో సమాధి అయిపోయాయి. బూడిద కప్పి ఉండటం చేత నగరం చాలా వరకు నాశనం కాకుండా సురక్షితంగా ఉంది. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో బయటపడిన అవశేషాలు ఆనాటి రోమన్ ప్రజల జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. ఇది ఒక సంపన్న నగరం. ఇక్కడ చాలా చక్కని ప్రభుత్వ భవనాలు, విలాసవంతమైన ప్రైవేట్ ఇళ్లు, విలాసవంతమైన అలంకరణలు, కళాకృతులు ఉన్నాయి. తవ్వకాల తొలినాళ్లలో ఇవి ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. పాంపే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇటలీలో అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక ఆకర్షణలలో ఇవే కాకుండా నేపల్స్లోని రాయల్ ప్యాలెస్, సాన్ సెవెరో చాపెల్ మ్యూజియం, అనేక కేసిల్స్, కేథడ్రల్స్ ఇక్కడ చూడవచ్చు. విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.